అసలు ఇప్పటిదాకా ఎవరికి ఇచ్చారు అసలు 2 ఎకరాలు 3 ఎకరాలకి ఇచ్చారు 5 ఎకరాలు ఇచ్చినా ఉంటారు ఇప్పటిదాకా ఎవరికి పడలే ఒక్కరిని పడితే 100 మంది పడ్డా చెప్తున్నారు మాకు కేసీఆర్ ప్రభుత్వంలో రోజు ఇట్లా రేపు పొద్దున డేట్ బై డే ఇస్తే కూడా కంటిన్యూ ఒక 15 రోజులు పడిపోయినాయి అందరికీ 10 ఎకరాలు పడ్డాయి 4 ఎకరాలు పడ్డాయి 2 ఎకరాలు పడ్డాయి ఎకరమన పడ్డాయి 6 ఎకరం కూడా పడ్డాయి అందరికీ కంటిన్యూ ఎంత ల్యాండ్ అంత పడ్డాయి అందరికీ పడ్డాయి ఇప్పుడు మరి 24 గంటలు కరెంట్ ఇస్తా అంటుండ్రు రేవంత్ రెడ్డి ఇచ్చిన గత ప్రభుత్వం ఎట్లుంది ఇప్పుడున్న ప్రభుత్వం ఎట్లుంది అది జూటా మాట ఎందుకంటే గత ప్రభుత్వం 24 గంటలు కరెంట్ ఇచ్చింది కేసీఆర్ ఇచ్చింది వాస్తవం ఇప్పుడు వీళ్ళు 24 గంటలు కరెంట్ ఇస్తామని చెప్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినా కరెంటు పోయింది అసలు కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వస్తుందో వాళ్ళకే తెలుస్తలేదు ఎందుకంటే వాళ్ళు గెలిచినాక అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసినప్పుడే కరెంటు పోయింది ఇక్కడ వీళ్ళు మాకు కరెంట్ ఎక్కడ ఇస్తారు అసలు అక్కడ ప్రమాణ స్వీకారం అన్నప్పుడు జనరేటర్ పక్కన పెట్టుకోరు పోనట్టు ఆల్రెడీ కరెంట్ వెళ్ళిపోయింది అక్కడ వాళ్ళ దగ్గరనే 24 గంటలు కరెంట్ చెప్తారు 24 గంటలు రోజుకి పోతూనే ఉంది ఎప్పుడు వస్తుందో తెలుస్తుంది ఇప్పుడు ఆల్రెడీ కరెంటు పోవడం వల్ల రైతులు కూడా కరువు లేచిపోయింది ఇక్కడ ఎందుకంటే కరెంట్ టైంకి వస్తలేదు పంట పొలాలు వెళ్ళిపోతున్నాయి బార్లకి పోవాలన్నా ఇబ్బందే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 24 గంటలు కరెంట్ వచ్చినట్టు అసలు మేము కరెంట్ ఆన్ చేసేదే అవసరం లేకుండా మాకు బోర్ ఎప్పుడు ఆన్ అవుతుందో తెలియకుండే ఎప్పుడు బంద్ తెలియకుండే అంత కరెంట్ మా దగ్గర ఉండే అప్పుడు వీళ్ళు వచ్చిన దళిద్రం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దళిద్రం ఇప్పుడు మాకు అసలు ఈ కరెంటే పోయింది ఇంటికాడ సింగిల్ ఫేజ్ లేదు బావి కాడ 3 ఫేజ్ లేదు రుణమాఫీ చేసినా రుణమాఫీ చేస్తా అని చెప్పిండి ఇప్పటిదాకా చేయలే నమ్మించి ఓట్లు వేసుకొని గద్దెనెక్కిన ఒక రేవంత్ రెడ్డి తప్ప ఇప్పటిదాకా రుణమాఫీ కాదు మాకు అసలు రైతు బందే 10,000 ఇస్తా అని చెప్పిండు అదే ఎలక్షన్ కోడ్ లాగిన 10,000 ఇంకా ఇప్పటిదాకా కరెక్ట్ రైతులకు వడ్ల ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు జరుగుతున్నాయిగా నువ్వు ఏ పార్టీకి వేయాలనుకుంటున్నావు మేము చెప్పేది ఏమిటి మన టీఆర్ఎస్కే వెళ్ళబడుతుంది ఎట్లా అంటే టీఆర్ఎస్ చేసిన పింఛన్ ఉన్నది రేవంత్ రెడ్డి చేసిన పింఛన్ ఏమన్నా చెప్పండి 6,000 ఇస్తున్నాడు 4,000 కేసీఆర్ చేసి పైసలు అనేవి మరి ఇంకొకళ్ళకు 2,000 4,000 చేస్తున్నాడు అవి లేవు మరి రేషన్ కార్డు మీద 6,000 ఇస్తున్నాడు 2,000 అవి లేవు సార్ మరి మాకు 6,000 ఇస్తారు అవి లేవు సార్ రేవంత్ రెడ్డినా కేసీఆర్ ఇస్తాను అంటున్నాం రేవంత్ రెడ్డి అని కట్టాం మేము రేవంత్ రెడ్డి ఇచ్చిన అంటుండే కానీ రేవంత్ రెడ్డి మాకు ఆడిచ్చి ఇవ్వలేదు కదా ఆల్రెడీ సార్ ఏం లెక్క కేసీఆర్ ఇగో నేను ఒక బిడ్డ పెళ్లి చేసిన కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక ఇగో 1,16,000 రూపాయలు ఇచ్చిడు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చెప్పాడు మరి తులం బంగారు ఎక్కిస్తాడు మరి అన్నకు అది ఇవ్వాలా వద్దా మీరు అయితే మరి అది లెక్కలేదు మరి అన్నకు ఇగో మాకు 6,000 ఇస్తాడు మరి అవే కేసీఆర్ చేసిన పైసలని 4,000 మరి ఇంకేంటిది మరి కేసీఆర్ రేవంత్ రెడ్డి చేసినట్టు మాకు పని మరి 2 లక్షలు మాఫ్ చేస్తాడు అవి ఫెయిలే అయిపోయి అవి వద్దు ఇవి వద్దు మరి ఇంకేంటికి మరి రైతు బంధు పడ్డా రైతు బంధు ఏడబడ్డా నాకు ఎక్కడి పడ్డా రైతు బంధు 5 ఎకరాలకు పడని దాడా అదేం లెక్క సార్ కేసీఆర్ 50 ఎకరాల భూమి ఉంటే కేసీఆర్ చేస్తా పోయాడు తీసుకుంటా పోయారు మరి రేవంత్ రెడ్డి ఏడేసిండు మరి 5 ఎకరాల లోపల వేసిండు అంట తను